ఇటీవలి కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్తూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బస్ స్టాప్, నీకు నాకు డాష్ డాష్ వంటి చిత్రాలతో యువతకు చేరువైన నటుడు ప్రిన్స్ సిసిల్ కూడా త్వరలోనే ఒక జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. దర్శకుడు తేజ పరిచయం చేసిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత విభిన్న పాత్రలు, విలన్ రోల్స్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్లో పాల్గొని తన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో వ్యక్తిగత వేడుకలను ఎక్కువగా హడావుడి లేకుండా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరుపుకోవడానికే సినీ ప్రముఖులు మొగ్గు చూపుతున్నారు. అదే బాటలో ప్రిన్స్ కూడా అడుగులు వేశారు. న్యూజిలాండ్ కి చెందిన ఎన్ఆర్ఐ యువతి సాయి మాచిరాజుతో ఆయన వివాహం నిశ్చయమయ్యింది. జూన్ నెలలో ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇటీవలే ఈ విషయాన్ని ప్రిన్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ తన కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన అందమైన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఆ ప్రపోజల్ వేడుకల్లో ప్రిన్స్ క్లోజ్ ఫ్రెండ్ అయిన నటుడు ప్రియదర్శి కూడా పాల్గొని సందడి చేశారు. ఆగస్టు 24న న్యూజిలాండ్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రిన్స్ సాయి ప్రేమ కథ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. గతేడాది సెప్టెంబర్లో ఓ కామన్ ఫ్రెండ్ వివాహ వేడుకల్లో వీళ్ళిద్దరూ తొలిసారిగా కలుసుకున్నారు. ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే స్నేహంగా మారింది. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు కలవడంతో ఆ స్నేహం ప్రేమగా మారింది. చివరిగా పెద్దల అంగీకారంతో ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు. అయితే ఇటీవలే డీజే టిల్లు, స్కంద వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రిన్స్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతుండడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇంజనీరింగ్ చదువుకున్న సమయంలోనే దర్శకుడు తేజ దృష్టిలో పడిన ప్రిన్స్ 2021లో నీకు నాకు డాష్ డాష్ చిత్రంతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యారు. అనంతరం మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ చిత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చి యూత్ లో విశేష క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రొమాన్స్, మనసును మాయ చెయ్యకే వంటి చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన కాలక్రమేణా కేవలం హీరో పాత్రకి పరిమితం కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా తనకు తాను నిరూపించుకున్నారు. డీజే టిల్లు, అశ్వత్థామ, స్కంద వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. అలాగే 2017లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్ లో పాల్గొని తన ప్రవర్తన, ఆట తీరుతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ప్రయాణాన్ని శ్రీకారం చుట్టూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న ప్రిన్స్ కు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.